హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం మోదకాలు. ఆ మోదకాలు తక్కువ టైంలో చాలా టేస్టీగా ఫస్ట్ టైం చేస్తున్న వారైనా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ మోదకాల ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు పిండికి 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ పాలుకి బదులుగా మీరు వాటర్ అయినా వాడుకోవచ్చు. పాలు పంచదార వాడడం వల్ల మోదకాల పైన లేయర్ కూడా టేస్టీగా ఉంటుంది. పాలు మరిగిన తర్వాత 1 స్పూన్ పంచదార, చిటికెడు సాల్ట్ వేసుకొని 1 కప్పు పొడి పిండిని యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం ఒక్కసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత కప్పున్నర కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము నెయ్యిలో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కప్పున్నర కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మరో 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అడుగు పట్టకుండా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు 10 మినిట్స్ కలుపుకోవాలి. చూడండి మొత్తం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం అన్నీ కలిసేలా శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్కి ప్రిపేర్ చేసుకున్న పిండి చల్లారిన తర్వాత పిండి సాఫ్ట్గా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే పిండి మొత్తం 2 భాగాలుగా సపరేట్ చేసుకుని ఒక దాంట్లో కొంచెం కలర్ వేసుకుని కలుపుకున్నాను. మీకు నచ్చితే కలర్ వేసుకోవచ్చు, లేదంటే అలానే చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా అయిన పిండిని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకుని రౌండ్గా చేసుకుని ఇక్కడ చూపించుతున్న విధంగా ఇలా వేళ్ళతో ఒత్తుకోవాలి. లేదంటే ఒక గిన్నెని తీసుకుని అందులో పెట్టి ఈ విధంగా గిన్నెకి నెయ్యి రాసుకుని ఇలా ఒత్తుకుని తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉండను కూడా పెట్టి చూడండి ఇక్కడ చూపించుతున్న విధంగా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా వెల్లుల్లి షేప్లో ప్రిపేర్ చేసుకుని చాక్ తీసుకుని చుట్టూ డిజైన్ కావాలంటే ఈ విధంగా చుట్టూ నాట్లు పెట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర మోదకాలు చేసే మౌల్ ఉంటే దాంట్లో అన్నా చేసుకోవచ్చు. చూడండి అదే విధంగా ఫుడ్ కలర్ వేసింది కూడా ఒకటి చేసి చూపిస్తున్నాను. చేతిలోనే ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు వీటిని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి స్టీమ్ చేయడానికి ఒక బౌల్లోకి ఇవన్నీ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసి అడుగుని ఏదైనా స్టాండ్ కానీ ఒక గిన్నె కానీ పెట్టి ఈ బౌల్ దాని మీద పెట్టి మూత పెట్టుకుని 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా రెడీ అయినాయి. అంతే, ఎంతో సింపుల్గా మోదకాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వినాయకునికి ఇష్టమైన ఈ మోదకాలు ఎంతో సింపుల్గా తక్కువ టైంలోనే చాలా కలర్ఫుల్గా ఈ వినాయక చవితికి మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మోదకాలు మీకు కూడా నచ్చాయా? మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.